Hey guys, JP here, welcome to my channel. ఈ రోజు మనం యూనిట్ టెస్ట్ గురించి మాట్లాడదాం. సో మీరు అందరూ ఓట్ చేసిన విధంగానే యూనిట్ టెస్ట్ గురించి అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో ఈజీగానే చెప్తాను. సో దాన్ని మీరు ఇంకా డాక్యుమెంటేషన్ ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మన ఛానల్లో చాలా కంటెంట్ అయితే ఉంది కదా, ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు సంబంధించిన కంటెంట్ అంతా చాలా వరకు పైథాన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి నేను చాలా వీడియోస్ మాట్లాడుతున్నాను. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి ఛానల్ ఏ వీడియో అయినా డిస్క్రిప్షన్ కింద ఉంటుంది, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టెస్ట్ మనం ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూనిట్ టెస్ట్ అనేది మన బై డిఫాల్ట్గా పైథాన్లోనే ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ టెస్ట్ గురించి మాట్లాడే ముందు మనం అసెట్ అనే ఒక కీవర్డ్ గురించి మాట్లాడదాం. సో అసెట్ అనే కీవర్డ్ మనకి ఎక్కువగా డిబగ్గింగ్ మోడ్లో యూజ్ చేస్తుంటాము. సో ఇక్కడ ఏంటంటే అసెట్ అనేది మీరు రాసిన ఫంక్షన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మీకు వాల్యూని ప్రజెంట్ చేస్తుంది, లేదంటే అది ఎర్రర్స్ని రైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ అసెట్ కీవర్డ్ అందుకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ రాసి అండ్ దానికి టెస్ట్ కేసెస్ రాయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ యాడ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను అండ్ టెస్ట్ యాడ్ అనే ఒక ఫైల్ టెస్టింగ్ ఫైల్ గురించి తీసుకున్నాను అనమాట. సో మరి టెస్ట్ యాడ్ ఎందుకు క్రియేట్ చేశానంటే మీరు యూనిట్ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ ఫైల్ అనేది ప్రతిదీ కూడా టెస్ట్ అనే కీవర్డ్తో ఎండ్ అవ్వడం లేదా స్టార్ట్ అవ్వడం జరగాలన్నమాట. ఇది మ్యాండేటరీ కీవర్డ్ అనమాట. ఓకేనా, సో కాబట్టి మీరు ఏ ఫైల్స్ని క్రియేట్ చేసినా దానికి మీరు టెస్ట్ అనే కీవర్డ్ని ఎండ్లో కానీ స్టార్టింగ్లో కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మర్చిపోకూడదు, ఎందుకంటే ఇది లేకపోతే యూనిట్ టెస్ట్కి తెలియదు అనమాట మీరు టెస్ట్ కేసెస్ రన్ చేస్తున్నారని. ఓకే, సో ఇది మన యాడ్ అనే మన ఫైల్ అనమాట. దీంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ మనం రాయడానికి ట్రై చేద్దాము. సో అసెట్ అనే కీవర్డ్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఎగ్జాంపుల్గా ఇక్కడ హలో అని ఉంది, నేమ్ ఈక్వల్ టు హలో ఉంది, అసెట్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు హలో అని రాశాను. సో ఇక్కడ నేమ్ ఈక్వల్ టు హలో అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ట్రూ కండిషన్ అనమాట. ఒకవేళ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి AST.py, ఇక్కడ చూడండి మనకేం రావలేదు, అవునా. ఒకవేళ మనం ఈ కండిషన్ని మిస్ మ్యాచ్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్గా ఇప్పుడు హలో అనేదాన్ని నేను జేపీగా ఇక్కడ ఈక్వల్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎర్రర్ రైజ్ అవుతుంది అనమాట. చూడండి అసర్షన్ ఎర్రర్ అని వచ్చిందనమాట. సో ఓకేనా, సో ఈ అసర్షన్ ఎర్రర్ అనేది మనం ఇచ్చిన కండిషన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనే దాని గురించి చెప్తుంది అనమాట. ఓకేనా, సో మీకు క్లియర్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన యూనిట్ టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో యూనిట్ టెస్ట్ కేసెస్ అని మనం ఎందుకు రాయాలంటే మన ఫంక్షన్ అనేది కదా మనం కోడ్ రాసిన తర్వాత ఈ కోడ్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడడానికి యూనిట్ టెస్టింగ్ అనమాట. సో అంటే యూనిట్ టెస్ట్లో మనం చేసే చిన్న చిన్న తప్పులన్నీ కూడా మనకు బయటపడతాయి అనమాట. సో అదేలాగా ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక యాడ్ ఫంక్షన్ రాయమన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారండి, యాడ్ 2 నెంబర్స్కి రాయమన్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, రిటర్న్ సో A+B అంటారు, అవునా. సో ఇది కరెక్ట్ అని మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారండి? నేను కూడా అగ్రీ చేస్తాను, ఎందుకంటే ఇది కరెక్ట్ కదా మరి. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఇప్పుడు ప్రింట్ రాసుకొని A+B అని అనుకోండి, A+B. యాక్చువల్గా మనం ప్రింట్ చేయకూడదు ఫంక్షన్స్ని, ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం అంతే. ఓకే, సో A+B అంటున్నాను. సో ఇప్పుడు చూడండి, సరే A+B పంపించకూడదు, ఇక్కడ ఏకి బీకి సంబంధించిన వాల్యూస్ని మనం పంపించాలి. 20,40 అంటున్నాం. ఓకే, 20,40 అంటున్నాం. CLS add.py. సో చూడండి కరెక్టా. సో మనం ఏమనుకుంటాం, మన ఫంక్షన్ కరెక్ట్గానే వాల్యూస్ని ప్రజెంట్ చేస్తుంది అనుకుంటాం, అవునా కదండి. మన వాల్యూస్ని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తుందా లేదా? ప్రజెంట్ చేస్తుంది, అంటే మనం వాల్యూస్ ఇచ్చినప్పుడు అది యాడ్ చేసి పంపిస్తుంది. ఓకేనా, అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను యాడ్లో ఏం చేస్తానంటే అండి, లేదంటే ఫర్ లూప్ రాసుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్గా ఫర్ I in range of 10 అనుకుంటున్నాను, 10 వాల్యూస్ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్రింట్ ఫంక్షన్ తీసుకొని దాని లోపల ఈ యాడ్ మెథడ్ని పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి I నెక్స్ట్ 1ని అంటే I+1 యాడ్ చేసుకుంటాను. సో I+1 అంటున్నాను. సో I 0 అయితే I+1 అనేది ఎంత అవుతుందండి, T పడింది 1, ఇది 1 అవుతుంది అనమాట. సో అలాగా దీన్ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా యాడింగ్ అనేది జరిగిందనమాట, అవునా కదండి. సో మీరు ఇక్కడ కూడా 100% మీ ఫంక్షన్ కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు, అవునా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం మాడిఫై చేస్తాను. ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసి మీరు అనుకున్నట్టుగానే 10 ఇస్తాను.
15 ఇస్తాను, ఇక్కడ వచ్చేసి నేను JP అని రాస్తానండి. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ ఫంక్షన్ అనేది ఎంతవరకు ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందండి చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎర్రర్ వచ్చింది, అవునా అవునా, ఇక్కడతో మీ ప్రోగ్రామ్ బ్రేక్ అయిపోతుంది, అవునా కదండి. మీరు రాసిన ఫంక్షను ఇక్కడతో బ్రేక్ అయిపోయింది, అవునా. సో ఇప్పుడు ఇంతకుముందు మీరు అనుకున్నట్టు మీ ఫంక్షను బాగానే వర్క్ అయింది, కానీ సమ్ కేసెస్లో మీ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఈ కేసెస్ని మీరు సాల్వ్ చేయాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మీరు ఎఫిషియెంట్ కోడ్ రాస్తున్నట్టు అర్థం. ఓకేనా, క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఒకటి, మీరు ముందుగానే ఐడెంటిఫై చేసి int of a int of b అని అట్లయినా పెట్టుకోవచ్చు, లేదా టెస్ట్ కేసెస్ ద్వారా అయినా మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు అనమాట మీ కోడ్ని. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం మంచిగానే రాస్తాం కోడ్ని, బట్ ఏంటంటే సమ్ కేస్లో అది ఫెయిల్ అవుతుంది అనమాట. ఆ ఫెయిల్యూర్ కేస్ వల్ల మన ప్రోగ్రామ్ అనేది ఆగిపోద్ది. అలా ఆగకుండా మనం యూనిట్ టెస్ట్ కేసెస్ని రన్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ని ఎఫిషియెంట్గా ప్రిపేర్ చేసుకుంటాం. సో దానికి సంబంధించి ఇది. సో ఇప్పుడు మనం టెస్ట్ కేసుని రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చేసి యూనిట్ టెస్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. యూనిట్ టెస్ట్, ఓకే. యూనిట్ టెస్ట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసింది యాడ్ కాబట్టి, అండ్ యాడ్ ఫైల్లోనే యాడ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాం, అవునా. సో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే క్లాస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, యూనిట్ టెస్ట్ క్లాస్ని. ఓకేనా, సో క్లాస్ని క్రియేట్ చేసాము. ఇక్కడ టెస్ట్ కేస్ యాడ్ అనేది రాస్తాను అనమాట. ఓకేనా, సో ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ ఇలానే ఉంచేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఒక ఫంక్షన్లో చెప్పాల్సి ఉంటుంది, మెథడ్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట, టెస్ట్ మెథడ్స్ని. ఓకేనా, సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి, సో ఇక్కడ చెప్పండి, మీరు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఎలాంటి ఫెయిల్యూర్ కేసులు ఉంటాయి? ఎప్పుడు యాడ్ జరగాలండి? యాడింగ్ అనేది ఎప్పుడు జరగాలి? ఎప్పుడైనా నేను ఏదైనా ఒక 2 నెంబర్స్ లెట్ సపోజ్ 5, 10 ఇచ్చాను అనుకోండి, 5 + 10 15 అవ్వాలి. ఒకవేళ నేను 5 + 5,5.5 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం జరగాలి? 10.5 అని రావాలి, అవునా. అంటే ఇంటిజర్స్ ఉన్నప్పుడు, ఫ్లోట్లు ఉన్నప్పుడు మాత్రమే యాడ్ అవ్వాలి, అవునా. ఒక ఇంటిజరు ఒక స్ట్రింగ్ ఉన్నా యాడ్ అవ్వకూడదు. 2 స్ట్రింగ్లు ఉన్నాయనుకోండి, మీరు గమనించాలి లేదో, ఇప్పుడు 2 స్ట్రింగ్లు ఇచ్చారనుకోండి, ఇక్కడ యాడ్ అయిపోద్ది, అవునా అవునా కదండి. హలో వరల్డ్ అని, హలో A = హలో అని, B = వరల్డ్ అని ఇచ్చారనుకోండి, పైథాన్ ఏం చేస్తుంది? 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసేస్తుంది, అవునా. హలో వరల్డ్ అని వితౌట్ స్పేసెస్ యాడ్ చేసి మనకి అవుట్పుట్ని అయితే ప్రజెంట్ చేస్తుంది. కానీ ఈ ఫంక్షన్ అలాంటి కేసెస్లో యాడ్ అవ్వకూడదు, అవునా అవునా. ఈ ఫంక్షన్ అలాంటి కేసెస్లో యాడ్ చేయకూడదు అనమాట ఆ వాల్యూస్ని, అవునా. సో ఈ టెస్ట్ కేసెస్ అన్నింటినీ మనం పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇలాంటి సందర్భాన్ని అన్నీ కూడా వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ వాల్యూస్ని రైజ్ చేస్తాం చూడండి. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామండి, మెయిన్గా ఇక్కడ ఏంటి, ఇది ఫంక్షన్ రాశారు. ఇప్పుడు మనం ఇది ఎంతవరకు బాగా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనేది మనం టెస్ట్ కేసెస్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ రాశానండి, నేనేమనుకుంటున్నాను అంటే ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు 100 అవ్వాలనుకున్నాను అనుకోండి, లేదా 50 అవ్వాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మీరేం చేయొచ్చు అంటే టెస్ట్ యాడ్ అన్నాను అనుకోండి, టెస్ట్ యాడ్. ఓకేనా, అండ్ ఈ ప్రతి మెథడ్ కూడా మీరు టెస్ట్ అనే కీవర్డ్ ద్వారానే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఐ మీన్ అది స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, టెస్ట్ యాడ్ అనేది నేను ఇక్కడ ఇంటెన్షన్గానే రాశాను అనమాట, టెస్ట్ అనేది. ఓకేనా, ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. మీరు డాక్యుమెంటేషన్ చెక్ చేసినా కూడా మీకు అక్కడ కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, టెస్ట్ ఈజ్ అప్పర్, టెస్ట్ స్ప్లిట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కదా. సో అలాగే మనం కూడా ఖచ్చితంగా టెస్ట్ కీవర్డ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు మాత్రం మీ టెస్ట్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, సో సెల్ఫ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అసెషన్ ఉంటుంది అనమాట, సెల్ఫ్ డాట్. ఓకే, సో అసెషన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి చూడండి, అసెట్, ఆల్మోస్ట్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్స్, కౌంట్ ఈక్వల్, ఈక్వల్స్, ఫాల్స్, గ్రేటర్ దెన్ ఈక్వల్, ఇవన్నీ కూడా మనం హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇవి డాక్యుమెంటేషన్లో ఇంకా క్లియర్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏమంటున్నాను నేను, అసెట్ ఈక్వల్ అనే దాన్ని తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? ఇందాక మనం ఏమనుకున్నాం, ఏదైనా ఒక 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు 100 అనేది రావాలంటున్నాను అనమాట, అవునా. కాబట్టి నేను ఇక్కడ అసెట్ ఈక్వల్ అనే ఈ ఫంక్షన్ తీసుకుంటున్నాను, యాడ్. ఓకే, యాడ్ ఫంక్షన్ ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో నుంచి అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను ఏమంటున్నాను అండి, నేను యాడ్ చేసే నెంబర్స్ 2 నెంబర్స్ కూడా
2 నెంబర్స్ని యాడ్ చేస్తే 100 రావాలంటున్నాను. కాబట్టి నేను ఇస్తున్న నెంబర్స్ 50 50 అండ్ ఎంత రావాలంటున్నాను 100 రావాలంటున్నాను. ఓకేనా. మరి 50 50 లోపల ఎందుకు పంపించామంటే మనకి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మన ఫంక్షన్లో. అవునా, 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఆర్గ్యుమెంట్స్ నేను ఇక్కడ పంపించాను. అండ్ ఇక్కడ ఎంతతో ఈక్వల్ అవ్వాలంటున్నాను 100తో ఈక్వల్ అవ్వాలంటున్నాను. అండ్ మీరు ఖచ్చితంగా ఇక్కడ మీ ఫంక్షన్ని కాల్ చేసి మాత్రం ఉండద్దండి. ఓకేనా, ఇక్కడ మీ ఫంక్షన్ని కాల్ చేయకండి. ఓకే, కాల్ చేస్తుంటే దాన్ని కమెంట్లో పెట్టండి. ఓకేనా. సో ఇప్పుడు మనం 50 50 100 అనేది అవుతుందా లేదనేది చెక్ చేద్దాం. ఈ టెస్ట్ కేసుని మన ఫంక్షన్ అనేది పాస్ అవుతుందా లేదనేది చూద్దాం. ఓకే, సో టెస్ట్ కేసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు ఇలా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో యూనిట్ టెస్ట్ని మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూనిట్ టెస్ట్ అండ్ యూనిట్ టెస్ట్ ఫైల్ ఏదైతే ఉందో అంటే మీ టెస్ట్ కేస్ ఫైల్ ఉంది కదా దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చిన్న డాట్ ఉంది అండ్ ran 1 test in 0 seconds అండ్ ఓకే. ఓకే, అవునా కదండి. ఇప్పుడు 50 50 మనం పంపించినప్పుడు 50 50 పంపిస్తే అది యాడ్ చేసింది. ఆ యాడ్ చేసిన సమ్ వచ్చేసి 100తో ఈక్వల్ అయిందా కదా. ఈక్వల్ అయింది కాబట్టే మనకి ఇక్కడ ఓకే అని మనకు వచ్చిందనమాట. ఒకవేళ ఇక్కడ నేను 40 చేశాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి ఈ టెస్ట్ కేసు అది పాస్ అవుతుందా? ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫెయిల్ అని వచ్చింది అండ్ 90 నాట్ ఈక్వల్ టు 100 అంటుంది. అవునా, సో ఈ టెస్ట్ కేసు అది ఫెయిల్ అయిందనమాట. సో అట్లాగా ఈ ఈక్వల్ కీవర్డ్ ఈ అసెట్ ఈక్వల్ మెథడ్ని యూస్ చేసుకొని మనం యాడ్ చేసిన నెంబర్స్ ఈక్వల్గా అంటే మన టెస్ట్ కేసు అంటే ఆ కండిషన్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసామన్నమాట. అవునా. సో అండ్ మనకి ఇక్కడ మెయిన్గా వస్తున్న ఎర్రర్స్ ఏంటి, మనం స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు యాడ్ చేయకూడదు అంటున్నాం. అవునా, స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు యాడ్ చేయకూడదు అంటున్నాం. సో దానికి తగ్గట్టుగా మన టెస్ట్ కేసుని అయితే రాయాలన్నమాట. ఓకేనా. సో టెస్ట్ టైప్స్ అంటున్నానండి లేదా వాల్యూస్ అనుకోండి మీ ఇష్టం అనమాట. మీరు ఎట్లయినా క్రియేట్ చేయొచ్చు బట్ ముందు టెస్ట్ అనే కీవర్డ్ని యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. సో ఈ మెథడ్ని అయితే తీసుకుంటున్నాం. ఈ మెథడ్లో ఏం చేస్తామంటే సెల్ఫ్ డాట్ ఓకే. సో ఇప్పుడు మనం ఏదైనా 2 కీవర్డ్స్ని పంపించామనుకోండి అసెట్ ఇప్పుడు అసెట్ ఈక్వల్ టు అని మనం రాయాల్సిన ఫంక్షను అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఒక వాల్యూని పంపిద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను హలో జేపీ అని రాసుకున్నాను అనుకోండి అండ్ 10 అని రాసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఇలా ఇస్తున్నప్పుడు ఇలా రాసినప్పుడు మన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా, మన టెస్ట్ కేసెస్ని అది పాస్ అవుతుందా ఒకసారి మనం చెక్ చేద్దామండి. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే కన్కాటినేషన్ ఎర్రర్ అయితే వచ్చిందనమాట. మరి కరెక్టే కదండి, ఒక ఇంటూ ఒక స్ట్రింగ్ అనేవి కన్కాటినేషన్ అవ్వవు. అవునా, కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఈ టెస్ట్ కేసుని అది ఫెయిల్ అయింది కాబట్టి ఈ టెస్ట్ కేసుని మనం తీసుకున్నప్పుడు ఇలా యాడ్ చేయలేకపోయింది కాబట్టి దానికి సొల్యూషన్ అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడు యాడ్ అవ్వాలి ఈ 2 నెంబర్స్ ఎప్పుడైతే ఇంటూ లేదా ఫ్లోట్ అవుతాయో కాబట్టి ఇఫ్ ఏ ఇన్ ఇంట్ టైప్ ఆఫ్ ఏ అండి, యాక్చువల్గా ఇది ఏ కాదు, అంటే ఇచ్చే నెంబరు ఇంట్ అయినా అయి ఉండాలి లేకపోతే ఫ్లోట్ అయినా అయి ఉండాలని చెప్తున్నాను అనమాట నేను. ఓకేనా. సో కాబట్టి అక్కడ ఆ టెస్ట్ కేసు ఫెయిల్ అయింది కాబట్టి నేను టైప్ ఆఫ్ ఏ ఇంట్ ఫ్లోట్ అండ్ ఒక్కటే ఉండాలా బి కూడా ఉండాలి కదండి అండ్ బి ఇన్ ఇంట్ ఫ్లోట్ టైప్ ఆఫ్ బి అండి. యాక్చువల్గా ఇది కూడా బి కూడా ఉండాలి కదండి, బి కూడా ఇంటూ లేదా ఫ్లోట్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అవునా, టైప్ ఆఫ్ బి ఇంట్ ఆర్ ఫ్లోట్. ఓకే, అప్పుడు మాత్రమే అది రిటర్న్ చేయాలన్నమాట. లేకపోతే వాల్యూ ఎర్రర్స్ని రైజ్ చేయాలి. ఎల్స్ రైజ్ అనే కీవర్డ్ని యూస్ చేసుకొని వాల్యూ ఎర్రర్లో మనం ఈ ఎర్రర్ని ప్రజెంట్ చేస్తామన్నమాట. ఏ అండ్ బి మస్ట్ బి ఇంటిజర్స్ ఇంట్ ఆర్ ఫ్లోట్. ఓకేనా, వాల్యూ ఎర్రర్ని రైజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎక్కడ ఎర్రర్ వచ్చిందండి, సో నాట్ ఈక్వల్ టు ఎర్రర్ ఉంది. సో దాన్ని ఒకసారి మనం రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ 50 పెట్టేద్దాం, 50 పెట్టేసి ఎగ్జిక్యూట్ చేద్దాం.
ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చిందండి, ఒక్క నిమిషం. ఒక టెస్ట్ కేస్ పాస్ అయింది, ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంకా ఇది చేంజ్ చేయలేకపోయాను. సరే, యాక్చువల్గా అది నెంబర్ పడలేదు ఇందాక, అందుకోసమే. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో ఇక్కడ చూడండి 2 డాట్స్ పడ్డాయి. అంటే మనం రాసిన ఈ 2 టెస్ట్ కేసెస్ అన్నీ కూడా కరెక్ట్గా పాస్ అయినాయి అనమాట. అంటే మనం క్రియేట్ చేసిన ఈ కోడ్ అనేది ఈ 2 టెస్ట్ కేసెస్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగింది అనమాట, పాస్ అయిందన్నమాట. 2 టెస్ట్ కేసెస్లో ఇంకొక టెస్ట్ కేసుని రాద్దామండి. అండ్ దీని కిందనే రాసుకోవచ్చు మీరు కావాలంటే. దీని కిందనే ఎందుకు రాస్తున్నానంటే, ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, 2 స్ట్రింగ్స్ ఉన్నా కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ మనం ఏమంటున్నాం, టైప్ ఆఫ్ ఏ అండ్ బి రెండు కూడా ఇంటూ లేదా ఫ్లోట్లో ఉండాలంటున్నాం. కాబట్టి నేను ఇక్కడే రాస్తున్నాను అనమాట, అసెట్. ఓకే, అసెట్ రైజెస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి వాల్యూ ఎర్రర్ రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను, యాడ్ ఫంక్షన్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ జేపీ అని ఇచ్చాను, లేకపోతే హలో వరల్డ్ అంటున్నానండి. అవునా, హలో వరల్డ్ అంటున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఇప్పుడు కూడా ఈ టెస్ట్ కేసెస్ని అది పాస్ అయింది చూడండి. ఎందుకంటే ఇవి యాడ్ అవ్వు. అవునా, ఇప్పుడు ఈ ఎల్స్ కండిషన్ తీసి పక్కన పెట్టాలి, లేకపోతే మీకు ఎర్రర్స్ రైజ్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ప్రింట్ చేద్దామండి ఈ ఫంక్షన్ని. యాడ్ హలో వరల్డ్ అని ఇచ్చామనుకోండి. ఓకే, సో చెప్పండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ మీరు రాసుకున్న ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ ఫంక్షను యాడ్ చేస్తుందా? యాడ్ చేయదన్నమాట. ఓకేనా, ఎందుకంటే మనం ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసాం దాన్ని. అవునా, ఇప్పుడు మనం రాసుకున్న ఈ ఇఫ్ కండిషన్ వల్ల ఏమవుతుందంటే, ఈ హలో వరల్డ్ అనేది యాక్చువల్గా మీరు ఓన్లీ రిటర్న్ A+B రాశారనుకోండి, మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఈ ఇఫ్ కండిషన్ రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే, మీ కోడ్ ఓన్లీ ఏ అనేది అండ్ బి అనేది రెండు కూడా ఇంటూ లేదా ఫ్లోట్లో ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జాంపుల్గా దీని అవుట్పుట్స్ మనం ఇంకొంచెం మార్చుదాం. సో ఇందాక మనం టెస్ట్ కేసు ఒకటి రాసుకున్నాం కదా, ఎగ్జాంపుల్గా ఒక నెంబరు ఒక స్ట్రింగ్ అనుకున్నాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోండి, చూడండి ఇప్పుడు కూడా నన్నే ప్రింట్ అయిందన్నమాట. ఎల్స్ కండిషన్లో మనకి రైజ్ ఎర్రర్ వాల్యూ ఎర్రర్ రాసాం కాబట్టి ఇది మీరు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇది ఎర్రర్ చూపిస్తుంది. అందుకోసం దాన్ని కమెంట్లో పెట్టాను. సో ఇప్పుడు కూడా మీకు ప్రాపర్ అవుట్పుట్ అనేది రాదనమాట. కావాలంటే మీరు ఇంకొక ఎల్స్ కండిషన్ రాసుకొని మామూలుగా అంటే మీరు చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏ అండ్ బి మస్ట్ బి ఎన్ ఇంటిజర్ అట్లా చెప్పుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10 అనుకున్నాం అనుకోండి, నేను ఇక్కడ 10 రాస్తున్నానండి. ఓకే, 10,23 అంటున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఇప్పుడు చూడండి, అవునా కరెక్టే కదండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ట్రూ అని పంపిస్తున్నాను అండ్ ఇక్కడ ఫాల్స్ అనేది తీసుకుంటున్నామండి, ఫాల్స్ అంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఇప్పుడు కూడా చూడండి ఫాల్స్ వస్తుంది. ఒకసారి మనం గమనిస్తే ఇదే ఫంక్షన్ నేను క్లోజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్నామో, ఇప్పుడు మనం ఇచ్చే అవుట్పుట్ అన్నిటికీ ఇప్పుడు రాసుకున్న ఈ కోడ్, అంటే మనం టెస్ట్ కేసెస్ని ఫాలో అయ్యి రాసుకున్న కోడ్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం. మనం రాసుకుంది ఏంటంటే రిటర్న్ A+B అంటున్నాం. అవునా, A+B అంటున్నాం. అవునా, సో ఫస్ట్ మనం ట్రూ ఫాల్స్ని ఎగ్జిక్యూట్ చేద్దామండి. చూడండి మీకు అవుట్పుట్ ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. అవునా, సో బట్ ఏంటి, ఇలా అవ్వచ్చా? యాడ్ ఫంక్షన్ ఇలా యాడ్ చేయొచ్చా? చేయకూడదు. అవునా, అండ్ నెక్స్ట్ ఇంకోటి అండి, హలో ఇక్కడ వచ్చేసి వరల్డ్ అని రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి వచ్చిందా, వరల్డ్ హలోని ఇక్కడ యాడ్ అయిందా? అవునా, అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీకు అంటే ఎర్రర్ వస్తుంది అనుకోండి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక నెంబరు అట్లా తీసుకున్నప్పుడు 8 హలో అని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. బట్ రిమైనింగ్ ఏదైతే 2 స్ట్రింగ్స్ పంపించినప్పుడు కానివ్వండి, అలాగే మనం 2 బూలియన్స్ని పంపించినప్పుడు కానీ మన ఫంక్షన్ అనేది యాడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్స్ని చూపిస్తుంది. బట్ మనం ఏం చేస్తాము, మన టెస్ట్ కేసెస్ని రాసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాము వీటన్నిటిని కూడా.
అవునా. సో దానికి తగ్గట్టుగా మన కోడ్ని ఎఫిషియెంట్గా రాసామన్నమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్కి మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు రాసిన ఫంక్షన్ అనేది ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనేది మీరు టెస్ట్ కేసెస్ రాయడం ద్వారా మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ రాసుకున్నాం అక్కడ. అండ్ ఇప్పుడు మనం కానీ ఆ టెస్ట్ కేసెస్లో ఈ వాల్యూస్ని కానీ పంపించినట్లయితే ఇప్పుడు చూడండి హలో వరల్డ్ అను. ఇప్పుడు ఇందాక మనం రాసుకున్న అది కూడా చూపిస్తాను చూడండి. ఏంటి 2 బూలియన్స్ని పంపించాం కదా, మన ఆ టెస్ట్ కేస్ని ఇది పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది కూడా చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ట్రూ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫాల్స్ అని రాస్తున్నాను అనమాట. ఓకే, సో ఫాల్స్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, సారీ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్గా పాస్ అయింది. చూడండి ఇప్పుడు మీరు ట్రూ ఫాల్స్ ఇచ్చినా కూడా మన ఫంక్షన్ అనేది యాడ్ చేయదు అనమాట ఆ వాల్యూస్ని. ఓకేనా, మన ఫంక్షను ఆ వాల్యూస్ని యాడ్ చేయదు. ఓకే, సో ఈ విధంగా మనం టెస్ట్ కేసెస్ అనేవి రాస్తాం అనమాట. టెస్ట్ కేసెస్ వల్ల ఏమైందంటే మన ఫంక్షన్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందని మనకు తెలుస్తుంది అనమాట. సో అది ఇచ్చే ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మనం మన ఫంక్షన్ని మాడిఫై చేసుకున్నాం. సో ఇందాక మనం తీసుకున్న ఈ టెస్ట్ కేస్ని పాస్ చేసినప్పుడు JP,10 అన్నప్పుడు అది ఎర్రర్ రైస్ చేసింది. అవునా, ఎర్రర్ రైస్ చేస్తే అప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడికి వచ్చి ఆ టైప్స్ని చేంజ్ చేసుకున్నాం అనమాట. సో మనకి ఎక్కువగా ఈ యాడ్ ఫంక్షన్కి సంబంధించి టైప్సే ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఎర్రర్తో రిమైనింగ్ మనం హలో వరల్డ్ అని పంపించిన కూడా ఇప్పుడు హలో వరల్డ్ అని పంపించారనుకోండి మీకు అది యాడ్ చేసేస్తుంది. అవునా, యాడ్ చేస్తుంది, కాకపోతే మనం యాడ్ చేయకూడదు అనమాట. సో దానికి ఆల్రెడీ మనకు దగ్గర కండిషన్ ఉంది కాబట్టి అది యాడ్ అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మన టెస్ట్ కేస్ మనం రాసిన ఈ కోడ్ అనేది యాడ్ చేయదు అనమాట. ఆ టూ స్ట్రింగ్స్ని యాడ్ చేయదు. అలాగే 2 బూలియన్స్ ఇచ్చినా కూడా అది యాడ్ చేయదు. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్లో మనం రాసిన కోడ్కి ఇప్పుడు మనం రాసిన కోడ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. సో ఇలాగా ఎఫిషియెంట్గా మన ప్రోగ్రామింగ్ని అంటే మనం రాసే కోడ్ని చేయడానికి కోసమే ఈ యూనిట్ టెస్ట్ కేసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకేదైనా టాపిక్స్ కావాలంటే ఖచ్చితంగా అడగండి. నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.